మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి. ఈ నడుమ కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు వచ్చే జనాలు వసూలు చేసే కలెక్షన్ల కంటే రీ రిలీజ్లకు వస్తున్న జనాలు కలెక్షన్లే ఎక్కువ. ఒకప్పటి కల్ట్ బ్లాక్ బస్టర్ బొమ్మ రీ రిలీజ్ అవుతుందంటే చాలు ఆఫీస్ కు హాఫ్ డే సెలవులు పెట్టి కాలేజీలకు బంకులు కొట్టి మరి ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా పోతుండే వరకల్లా హౌస్ఫుల్ సీట్లతోని టాకీస్లు కలకల్లా ఆడుతున్నాయి. ఉత్తప్పుడే గంత సందడుంటే ఇప్పుడున్న సంబురంలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హిట్ సినిమా రీ రిలీజ్ అయితే మామూలుగా ఉంటదా? ఇగో గిట్లుంటది. ఉత్తప్పుడే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఫ్యాన్స్ ను పట్టవాసం కాదు. అసొంటిది ఏపీ ఎన్నికల ఎగ్దమ్ రిజల్ట్ తోటి రికార్డు గెలుపు దక్కించుకొని డిప్యూటీ సీఎం అయితే ఉత్తవుకుంటారా? సంబరాలు డబుల్ అయినాయి, సందడి త్రిబుల్ అయింది. పవన్ కి మినిస్ట్రీ దక్కుడే కాదు, తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయిందని అన్ని తీర్లు కలిసి వస్తుందని ఇలా రీ రిలీజ్ చేసిర్రు. ఇక ఆ సినిమా వచ్చిన అన్ని టాకీస్ల కాడ ఫ్యాన్స్ పవన్ కట్అవుట్లు కట్టి ఆరతులు ఇచ్చి టైటిల్స్ కార్డు నుంచి ఎండ్ కార్డు దాకా స్క్రీన్ గాన్ రాకుండా పేపర్లు దింపి సీట్లకెళ్ళేసి సీటీలేసి టాకీస్ టాపు లేపే ఊర మా సెలబ్రేషన్లతో ఇచ్చి పడేసిర్రు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనుకుంటా కుత్కే ఊలవడంగా ఉర్రేదుర్రిర్రు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని రాసుకొచ్చి ఖుషి అంతా చూయించిర్రు. దేవి థియేటర్ కు పవన్ కొడుకు అకిరా కూడా వచ్చే వరకలా ఫ్యాన్స్ అందరే మామూలుగా లేదు. ఇక ఏపీలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాటి సంది పవన్ ఫ్యాన్స్ హై తోటి ఆగమాగం అయిపోతుర్రు. ప్రమాణ స్వీకారం పండుగలు అయితే అరిసి బాహుబలి సీలు రీక్రియేట్ చేసి స్టేటస్లు పోస్టులు రీల్స్ తోని సోషల్ మీడియాని షేక్ చేసిర్రు. అదే ఊపులో ఇప్పుడు తమ్ముడు కూడా వచ్చే వరకలా లెట్స్ డూ కుమ్ముడు అనుకుంటా ఇంత సంబరాలు మునిగిపోయిర్రు. తోటోళ్ళని అడిగితే తొంపులు పెడతారని యాప్లల్ల లోన్లు తీసుకుంటారు చాలా మంది. గదే లాగం దొరకబట్టుకొని సైబర్ దొంగలు రెచ్చిపోతురు. మీకు లోన్ ఇస్తామని వాట్సాపుల్లా మత్మర్పిచ్చి మంచిగా గుండ్లు కొడుతురు. గిట్లా మీది మబ్బుల ఆశ చూసి చెంబుల నీళ్ళొలక పోసుకున్నట్టు అయింది గీ అన్న కథ. 50,000 లోన్ వస్తుందని ఆశ పడితే ఖాతాలున్న 15,000 కూడా పోయినాయి. ఆంధ్రాలున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాడ ఆన్లైన్ లోన్ పేరు చెప్పి కుచ్చుటోపి పెట్టిరు పుండాకోరోళ్ళు. జుల్లూరి సూర్య అనేటైనకు ఇండియా బుల్స్ కంపెనీలం మేం ఆన్లైన్ లో లోన్ ఇస్తాం, ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే చాలు అని చెప్పిరట. సరే అని పంపిండట. అటెనక లోన్ మంజూరైంది. ఇగో కాగితాలు కూడా తయారైనాయి. 3,250 రూపాయలు ఇన్సూరెన్స్ కు కట్టాలి ముందుగాల అని అవి గూగుల్ పే చేయించుకురట. అటెనక ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని 15,414 రూపాయలు మళ్ళా కట్టించుకురట. 15,000 పోయినాక కథం సెల్లు స్విచ్ ఆఫ్. మోసపోయినా అని అర్థమైనాక సీదా పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు బాధితుడు. మరి మనకు లోన్ అవసరం ఉంటే వాళ్ళే మనకు పైసలు ఇవ్వాలి గాని మనం పైసలు కట్టినాక గదేం లోన్ అవుతుంది? గా ఇంత తెలివి లేకుంటే ఎట్లా? 50,000 లోన్ కు మా అంటే ఎంత ఛార్జీలు అవుతాయి? ఆలోచన చేసుకోవాలి కదా. పైలంగుండురి. వాట్సాప్ లో ఇండియన్ బుల్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక కాల్ చేసి మీకు 50,000 లోన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటున్నారు. పెట్టిన తర్వాత లోన్ అప్రూవల్ అయింది సార్, మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, ఆ ఇన్సూరెన్స్ మీద మీకు లోన్ ఇవ్వబడుతుందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మనకు వాట్సాప్లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత దానికి ఒక 3,250 రూపాయలు కట్టమని చెప్పి ఛార్జ్ చేయండి సార్. ఛార్జ్ చేస్తే మీరు ఛార్జ్ చేసిన వితిన్ 15 మినిట్స్లో మీకు అమౌంట్ పడిద్ది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకా అది కట్టిన తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ మీరు కిస్తీ కట్టుకుంటే మీకు లోన్ మిస్టేక్గా ఉంది సార్, ఒక కిస్తీ కట్టుకుంటే మీకు 2 నెలలు బోనస్ వచ్చింది. బోనస్ వచ్చిన తర్వాత మీరు 2 నెలలు కిస్తీ కట్టే పని ఉండదని చెప్పి 5,550 రూపాయలు కట్టించుకుంటున్నారు సార్. అట్లా కట్టించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే జిఎస్టీ బిల్లు మీకు లోన్ పడాలంటే జిఎస్టీ బిల్లు ఇట్లా 7,750 రూపాయలు ఇట్లా కట్టాలని చెప్పి జిఎస్టీ బిల్ అని చెప్పి ఇట్లా ఛార్జ్ ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఛార్జ్ ఇచ్చేసి ఫ్రాడ్ చేస్తున్నారు సార్. సరే అది అయిపోయింది. సరే మళ్ళీ అమౌంట్ పడలేదు ఏంటి సార్ 15 మినిట్స్లో అని చెప్పి అని అడిగితే మళ్ళీ ఓటీపీ ఛార్జెస్ పడుతున్నాయండి, ఓటీపీ ఛార్జెస్ కడితే మీకు అమౌంట్ అప్రూవల్ అవుతుందని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు సార్. ఇండియన్ బుల్స్ అనేది కంపెనీని మీరు నమ్మొద్దు, వాటి నుంచి వచ్చే వాటిని జాగ్రత్త చూసుకొని అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలందరినీ అడుగుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని కొంచెం మీరు గట్టిగా చర్య తీసుకొని ఇట్లాగా జనాలకి న్యాయం చేయాలి, నాకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.